జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి సవినయంగా ఒక 2-3 విషయాలు మనవి చేసుకోవడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నేను గుంటూరు జిల్లా ఇండియా కూటమి అభ్యర్థిగా ఈ జిల్లా పార్లమెంటు కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ, సిపిఐఎంఎల్, లిబరేషన్ పార్టీలు బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేయబోతూ ఉన్నాను. మే 13వ తేదీన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్లకి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వాస్తవికమైనటువంటి విషయాలు ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి సిపిఐకి ఓటు ఎందుకు వేయాలి అనేటటువంటి దానిపైన నా మనవి ఆలకించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఎన్డీఏకి నాయకత్వం వహిస్తూ అధికారంలోకి రావడం జరిగింది. ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు తాను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానని, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, అలాగే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకొని వచ్చి ప్రజలందరి అకౌంట్లో 15 లక్షల రూపాయల చొప్పున వేస్తానని తెలియజేశారు. రకరకాల వాగ్దానాలు, అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి యొక్క పనితనం ఎలాగుందంటే, తినటానికి తిండి లేని పరిస్థితి పేద ప్రజలకు ఏర్పడింది. ఇవాళ 1000 రూపాయలు రోజుకి సంపాదించిన ఆటో కార్మికుడు ఆ రోజు గడవటం కష్టంగా అధిక ధరలు ఆకాశానికి పెరిగిపోయింది. కూలీ నాలి చేసుకునేటటువంటి పేదలు బతుకులు బుగ్గిపాలవుతూ ఉన్నాయి. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు ఒక్కొక్కటి సుమారు 7-8 రెట్లు, 10 రెట్లు వరకు పెంచి దాని ప్రభావం నిత్య జీవితం సరుకుల ధరలపైన రవాణా ఛార్జీల రూపంలో పడి ధరలు పెరిగిపోతూ ఉంటే మోడీ గారు మాత్రం సూటు బూటు వేసుకొని కాళికామాతకి కొన్ని రోజులు పూజలు, అలాగే రామమందిరం పేరుతోటి కొన్ని రోజులు పూజలు. ఆయనకు భక్తి ఉండొచ్చు, చేసుకోవచ్చు, మనం ఎవరం కాదు. కానీ నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రజల ఆకలి దప్పులు తీర్చేటటువంటి పెద్దగా ఉండాలి. ప్రజల ఆకలితో అల్లాడిపోతూ ఉంటే కోటాను కోట్లు పెట్టి విగ్రహాలు కట్టడం, మందిరాలు కట్టడం, ఇవన్నీ మందిరాలు కట్టడం తప్పు కాదు. భక్తి విశ్వాసాలు ఏ మతానికి సంబంధించినవి ఆ మతానికి ఉండొచ్చు, దాన్ని ఎవరు కాదు. కానీ నువ్వు బాబ్రీ మసీదు పడగొట్టిన కాడ రామమందిరం కట్టి వికటాట్టహాసం చేస్తే ఎంతమంది మనోభావాలు గాయపడినవి అనేటటువంటిది కూడా ఆలోచించాలి. ఈ దేశం అనేక కులాలు, ఎన్నో మతాలతోటి ఆలవాలమై, అన్ని మతాలు, అన్ని కులాలు అన్నదమ్ముల వలె స్నేహపూర్వకంగా
ఒకళ్ళ పండుగలకి మరొకళ్ళని పిలుచుకొని చుట్టాల్లాగా అన్నదమ్ముల్లాగా చూసుకునే ఈ వ్యవస్థలో చిచ్చు పెట్టే హక్కు నరేంద్ర మోడీకి ఎవరిచ్చారు? ఇవాళ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎంత నీచానికి దిగజారాలంటే తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల మెడలో మంగళసూత్రాలు కూడా ఉండవని చెప్తా ఉన్నారు. ఇది భావ్యమేనా? ఈ దేశంలో పుట్టిన ప్రజలు ఇలాంటి మత ఉన్మాద చర్యల్ని సహించగలరా? ఇది ప్రజలందరూ అన్ని మతాల వారు ఆలోచించాలి. కేవలం మైనార్టీలో లేకపోతే ఇతర మతస్థులు ఆలోచించడం కాదు, అన్ని మతాలకి సంబంధించిన భారత రాజ్యాంగానికి సంబంధించిన మౌలికపరమైనటువంటి అంశం ఇది. భారతదేశం మత స్వేచ్ఛ కలిగినటువంటి రాజ్యాంగం కలిగిన దేశం. ఆ రాజ్యాంగానికి తూట్లు పడుస్తుంటే నువ్వు ఎట్లా దేశభక్తుడు? దేశభక్తి అనేటటువంటి పదం ఉచ్చరించే హక్కు కూడా ఎన్డీఏ పాలకులకి లేదనేది ప్రజలు గుర్తించాలి. అలాగే ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్లన్నా ఒక్క ఉద్యోగం ఇచ్చారా? 100 రోజుల్లో ధరలు తగ్గిస్తూ ఉన్నారు. ధరల ఆకాశంలో పోయి అందుకోలేక సామాన్యుడు వెల్లెకలబడి ఆకలి తప్పులతోటి అలమటించి వసూలు బాస్తూ ఉన్నారు. మళ్ళీ నీ సొంత బంధువులు, నీ స్నేహితులు, గుజరాత్ పెట్టుబడిదారులు 27 మంది బ్యాంకుని లూటీ చేస్తే ఆ లూటీని పోడ్చడానికి జీకలబడి ఆకలి తప్పులతోటి అలమటించి వసూలు బాస్తూ ఉన్నారు. మళ్ళీ నీ సొంత బంధువులు, నీ స్నేహితులు, గుజరాత్ పెట్టుబడిదారులు 27 మంది బ్యాంకుని లూటీ చేస్తే ఆ లూటీని పోడ్చడానికి జిఎస్టీ రూపంలో, పన్నుల రూపంలో దేశంలో ఉన్న అన్ని వర్గాల పేద ప్రజల పైన ముక్కు మిండి వసూలు చేస్తున్నావు. నీ మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళతోటి వసూలు చేపిస్తావు. ఇవాళ దేశంలో దేశం ఎదురు చూస్తూ ఉంది. మనం ఒకనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దేశంలో చొరబడి బ్రిటిష్ ఇండియా పేరుతోటి వ్యాపారాన్ని ప్రారంభించి ఆ తర్వాత దేశాన్ని ఎలా హస్తగతం చేశారో ఈ రోజున అంబానీ, అదానీ అనేటటువంటి పెట్టుబడిదారులు ఇంకొంతమంది ఈ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని ఆక్రమించి రాజకీయ రంగాన్ని శాసిస్తున్నారటంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే మణిపూర్లో జరిగిన దారుణం, క్రైస్తవులపైన జరిగినటువంటి దారుణం, ఆ రక్తపు మరకలు, ఆ మహిళలపై చేసినటువంటి మానభంగం, వాళ్ళు చేసిన హాహాకారాలు, అత్యాచారాలు సభ్య సమాజం తలదించుకునే పద్ధతుల్లో ఉందంటంలో ఎలాంటి సందేహం. కనీసం ప్రధానమంత్రి స్థానంలో ఉండి మణిపూర్ ఘటనని కనీసం ఖండించాలా? అంత అల్లకల్లోలం జరిగిన మణిపూర్ ఒక్కసారి అమిత్ షా కానీ మోడీ కానీ వెళ్ళి బాధితుల్ని పరామర్శించారా? అది కూడా లేదు. ఇవాళ చెప్తా ఉన్నారు ముందుకు పోతున్నామని. ముందుకు పోతుంది దేశ ఆర్థిక వ్యవస్థ కాదు, దేశ పారిశ్రామిక రంగం కాదు. దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్పొరేట్ శక్తులు ముందుకు పోతున్నాయి, మత ఉన్మాదం ముందుకు పోతూ ఉంది. అందుకని దేశాన్ని రక్షించుకోవటానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవటానికి ముస్లింలు త్యాగం చేయలేదా? ఖాన్ అబ్దుల్
గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీ. ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారి తర్వాత అంతటి ప్రధానమైన పాత్ర ముస్లిం నాయకుడు పోషించారు. ఇంకా అనేక మంది ఈ దేశంలో ముస్లింలు అసూలు బాసారు. స్వాతంత్ర సంగ్రామంలో మీ ఆర్ఎస్ఎస్ తొత్తులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీకి తొత్తుల్లాగా వ్యవహరించారు. మీరా దేశభక్తి గురించి మాట్లాడారు. అందుకనే సోదరుల పార్లమెంటు ప్రతి సీటు ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ సౌరభత్వం కోసం, ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం, ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల రక్షణ కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అతి పెద్ద లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం జరిగేటటువంటి ఈ యొక్క సంగ్రామంలో పార్లమెంటు ఇండియా కూటమి కంకి కూడా గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా అన్ని వర్గాల ప్రజల్ని సవినయంగా మనవి చేస్తూ, అలాగే నాతో పాటు రాష్ట్రం ఈ జిల్లాలో హస్తం గుర్తుపైన 5 చోట్ల, మరొక 2 చోట్ల సిపిఎం, అలాగే తెనాల్లో లిబరేషన్, మంగళగిరిలో సిపిఎం పోటీ చేస్తూ ఉంది. వారిని కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉంది.